ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండే పేరు జోరుగా వినిపిస్తుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ మారిపోయేందుకు కారణం. అయితే ఆ జట్టు ట్రైనింగ్ సెషన్ లో వీరిద్దరు తొలిసారి ఎదురుపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రస్తుతం ఐపీఎల్ సర్వం సిద్ధమైంది. జట్లు శిక్షణకు ముమ్మరం చేశాయి. ముంబై జట్టు ఈసారి ఎక్కువగా చర్చల్లో నిలిచింది. కెప్టెన్స్ మార్పే దీనికి కారణం. ముంబైని 5 సార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మను తొలగించి నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ దశలో పాండ్యా నాయకత్వంలో రోహిత్ శర్మ ఆడతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పరిణామాల తర్వాత వీరిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు. ముంబై ఇండియన్స్ జట్టు ట్రైనింగ్ చేసిన సమయంలో రోహిత్ శర్మ, పాండ్యా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మను చూసిన పాండ్యా వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. కెప్టెన్సీ మార్పుపై పాండ్యా ఇటీవల స్పందించిన విషయం తెలిసింది. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఎలాంటి విజయాలను అందుకుందో అందరికీ తెలిసిందే అంటూ అతన్ని కొనియాడుతూ ఇక తన నాయకత్వంలో కూడా ఆడటానికి రోహిత్ శర్మ ఏమాత్రం ఇబ్బంది పడడని, జట్టును నడపడంలో తప్పకుండా నాకు రోహిత్ శర్మ సహాయం చేస్తాడని, రోహిత్ సలహాలు సూచనలు తీసుకొని జట్టును ముందుకు నడిపిస్తానని హార్దిక్ పాండ్యా తెలిపాడు.